మనం ఇప్పుడు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ నుంచి పద్మనాభపల్లి గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్నాం. మనం ఇప్పటిదాకా చూసుకుంటూ వచ్చినాం కదా ఎంత గుంతలమయంగా ఉందో. సో ఈ దుబ్బాక నాయకులకు ప్రోటోకాల్ గురించి చిల్లర పంచాలు పెట్టుకున్న దాని మీద సోయి ఉంది, కానీ ఈ చిల్చుచిత్త అయిపోయినటువంటి రోడ్డు మీద మాత్రం ఏ నాయకుని కూడా సోయి లేదు. అప్పుడు ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఈయన ఎమ్మెల్యే ఉంటాడు, ఈయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఎంపీ ఉంటాడు. కానీ ఆయన మీద ఈయన మీద ఆయనే పోటాపోటీ నినాదాలు వాళ్ళ కార్యకర్తలు తప్పితే గిసొంటి రోడ్ల గురించి మాత్రం పట్టించుకున్న నాదుడే లేదు. సో కొన్ని ఏళ్ల నుంచి ఈ దుబ్బాక పరిస్థితి ఇట్లే ఉంది. సో రఘునందన్ రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు, ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు, రఘునందన్ రావు ఎంపీగా ఉన్నాడు. సో మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు నేను నాకు కూడా ప్రోటోకాల్ కావాలని చెప్పేసి ఆయన పెడుతున్న పరిస్థితి. సో ఈ మూడు పార్టీల నడుమ ఇక్కడ ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నా లేకపోతే ముసలి వాళ్ళు ఉన్నా ఎవరైనా ఉన్నా కూడా తీసుకెళ్లే పరిస్థితి లేదు ఇక్కడ నుంచి. సో వాళ్ళ గురించి ఇక్కడ రోడ్డు పరిస్థితి ఎన్నేళ్ళ నుంచి ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనవా ఏంది ఈ రోడ్ గిట్లుంది? ఈ రోడ్డు అంత ఖరాబ్ అయింది సారు, అంత ఖరాబ్ అయింది. ఆటోలు గాని బండ్లకు గాని అంత ఇబ్బంది ఉన్నది. అచ్చబెట్టోళ్ళకి దారి పొంటి చీకట్ల పిల్లలు జల్లలు అందరు వస్తుండ్రు. దారి ఖరాబ్ ఉన్నది, జర మంచిగా చేయండి. ఎన్నేళ్ళు అవుతుంది? 10 సంవత్సరాలు. అంతేనా? ఎక్కువ 10 సంవత్సరాల నుంచి ఇట్లనే నడుస్తుంది. ఈసారి వచ్చి గ్రామ పంచాయతీ కాడ నేను చెప్తాను, ఈసారి చెప్తాడు, ఆ సారి వచ్చి నేను చెప్తాను, ఈసారి చెప్తాడు. ఏ సారి చేసింది లేదు, ఎవ్వరు చేసింది లేదు, ఏ ఎమ్మెల్యే చేసింది లేదు. కొత్త ప్రభాకర్ కూడా వచ్చి నేను ఈ రోడ్డు మంచిగా చేస్తా, మీకే ఇబ్బంది కాకుండా. నేను కూడా ఈ రోడ్డు ఇబ్బంది ఉన్నది, నేను మంచిగా చేపిస్తా, నేను గెలుస్తాను ఆయన అన్నాడు. ఆయన చేయలే, కొత్త ప్రభాకర్ చేయలే, ఎవరు చేయలే, ఇట్లనే ఉందండి. ఎవరు చేస్తలేరు. ఈడ కూడా అన్ని చెప్పిపోయిండు. ఎవరు కొత్త పావకరి కారు అయినా చేయైనా అందరు చెప్పిపోయారు. నడిలో కలిసి చెప్పిపోయిండు, ఆడ మైసమ్మ కాడ చెప్పిపోయిండు, అందరు చెప్పిపోయారు. కానీ ఎవ్వరు ఏం చేయలే. అందరూ చెప్పుకోవడం కానీ రోడ్ చేసుడే లేదు. అంతేనా? ఇక వాహనదారులు కూడా ఉన్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేరు నరసింగరావు. ఈ రోజు నుంచి ప్రయాణిస్తుంటారు? ఈ రోజు నుంచి నేను మిర్చి బిజినెస్ చేస్తాను. చాలా ఇబ్బంది అవుతుంది. అన్ని పొక్కలు అంతా వానవారి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి మీ ద్వారా జర మంచిగా చేయించే ప్రయత్నం చేయండి. ఈ వాహన సోదరులు ఎప్పుడు అడ్డం పడతారో ఏమైతుందో అర్థమైతలేదు. సో చాలా ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య ఇక్కడ? ఈ సమస్య నేను ఇక్కడికి రాబట్టి ఇంచుమించు 15 ఏళ్ళు ఈ రూట్లో తిరుగుతా. మిరపవరకు అమ్ముతా నేను. ఈ కుండాపురం, బుస్సాపురం ఇటు అన్ని ఇనంగానే పోతా. 15 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తారు. అప్పటి నుంచి ఇట్లే ఉంది? అప్పటి నుంచి ఇట్లే ఉన్నది, నేను చూసినప్పటి నుంచి. ఇది వరకు అయితే గింత కంకర పోసిన లేడు, సిమెంట్ పోసిన లేడు, అది డాంబర్ పోసిన. దుబ్బాక ప్రజలు బాగా చైతన్యవంతులు, గడుకొక్క ఎమ్మెల్యే. చిట్టాపూరే మా చిట్టాపూర్ గ్రామమే. మా రామలింగారెడ్డి సార్ కూడా ఎమ్మెల్యే అయిండు. ఆయన ఏమైందో ఏమో తెలియదు, కానీ అప్పుడు ప్రభుత్వ రీత్యా తర్వాత రఘునందన్ రావు ఎమ్మెల్యే అయిండు. తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా సార్కు చూడాలి, ఆయన కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ ప్రజలకైతే ఇబ్బంది ఉన్నది. ఖచ్చితంగా ఈ రోడ్డు వరదరాజపల్లి గోవర్ధనగిరి దాకా ఇంకా ముంగట ఇంకా ఘోరంగా ఉన్నది, ఇంకా అభిమానంగా ఉన్నది. గోవర్ధనగిరి దాకా దీన్ని ఇమీడియట్లీ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని ప్రభుత్వం ఆలోచన చేసి మీ ద్వారా వాళ్ళు జర కదిలేతాడు చూడండి. బ్రదర్ మీ పేరు? నా పేరు జిగిరి అమర్ కొండాపూర్. మరి జిగిరి అమర్ కొండాపూర్. ఇక్కడ ఈ రోడ్డు ఉంది కదా పద్మనాభపల్లి, నేను తిమ్మాపూర్ నుంచి వస్తున్నా, ఇక్కడ దాకా కూడా అదే పరిస్థితి. ఇది కొండాపూరా? అవునండి. ఈ నెక్స్ట్ ఇంక ఇట్లా ఈ రోడ్డు ఎంత దూరం ఉంది? ఇట్లనే ఇంకొక 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ దాకా ఇట్లే ఉంది, అక్కడ ఇదే పరిస్థితి. సో నిత్యం మరి చాలా మంది ప్రయాణం చేసే పరిస్థితి ఉంది కదా, మరి ఏంది ఈ పరిస్థితి? ఎప్పటి నుంచి ఇట్లా ఈ పరిస్థితి? గత 10 సంవత్సరాల నుంచి ఉంది. 10 సంవత్సరాల నుంచి ఉంది. మరి దుబ్బాక ప్రజలు చైతన్యవంతులు అంటారు, దుబ్బాక రాజకీయం చాలా రసవత్తరంగా నడుస్తూ ఉంటుంది. ప్రోటోకాల్ల పంచాలు అయితే కానీ రోడ్లు మోపియలేదు ఒక్క నాయకుడు కూడా. ఇప్పటి వరకు రోడ్డు దీని గురించి డిస్కషన్ చేసిన నాదులే లేదు. పలుమార్లు అధికారులకు దృష్టికి అలాగే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళినా స్పందించడం లేదు. అనేకమైన లెటర్లు కూడా మొన్న పొన్నం ప్రభాకర్ గారు కలిసి వారి ఒక లెటర్ తీసుకొచ్చి ఎస్సీ ఆఫీస్లో వేయడం జరిగింది. అది ఫైల్ కూడా ఇప్పటివరకు ముందు కదిలిన విషయం ఏం లేదు. గత 5-10 ఏళ్ళ నుంచి కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇట్లే ఉన్నది. అన్ని తెలంగాణ రాష్ట్రం కొత్తగా వచ్చింది, రోడ్లు అయితే కొత్తగా వస్తలేవు, అసలే లేదు. మా పరిస్థితి గోచరంగా అయిపోయింది, గోచరంగా అయిపోయింది. ఇప్పుడు మరి 3 పార్టీల నాయకులు కార్యకర్తలు అనుకునే పరిస్థితి కానీ రోడ్డు పంపించే పరిస్థితి లేదు. 3 కార్యకర్తలు 3 ముఖాలు చూసుకునే తప్ప రోడ్డు పంపించే పరిస్థితుల్లో లేదు. ప్రభుత్వ అధికారులు వెంటనే
స్పందించి ఈ రోడ్డును తొందరగా మరమ్మతు చేపిస్తారని చెప్పి చేపియాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్త సర్కారు నిధులు రిలీజ్ చేసే పరిస్థితి కనబడుతుందా మరి ఇటు ఏమన్నా? అదే అడిగితే ఓన్లీ హుస్నాబాద్ అన్నారు, అంతకుముందు ఓన్లీ సిద్దిపేట అన్నారు. అంతేనా? ఇటువైపు చూసే నాదుడు లేడు, అడిగే నాదుడు కూడా లేడు. సో మన నాన్నడు ఉన్నట్టుగా దుబ్బాక మీద సవితల్లి ప్రేమ రేణి అప్పటి నుంచి ఫస్ట్ నుంచి అంతే, ఇప్పుడు కూడా అంతే. అంతే. ఎంతమంది నాయకులు మార్చిన ప్రయోజనం లేకుండా అవుతుంది ఇక్కడ. ప్రయోజనం అంటే గవర్నమెంట్ ఉంటే ఒకటి ఇది ఉంటే అదే. దుబ్బాకల ప్రభుత్వం ఓటు ఉంటే ఎమ్మెల్యే ఊరికి వెళ్తారు. దుబ్బాకల విచిత్రమైన పరిస్థితి నెలకొందంటూ రాజకీయ చైతన్యం ద్వారానే ఇదంతా. ఓకే. ఇప్పుడే దారి అంటే ఒక ప్రయాణికుని ఇట్లే బండి మీదకి వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ మీ పేరు? అశోక్ అన్న. అశోక్, ఈ దారినే ప్రయాణిస్తుంటారా? రోజు ఇదే దారిలో ప్రయాణిస్తూ ఉంటాం. మరి ఏంది ఈ రోడ్డు పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నది? ఇది అధ్వానంగా అయిపోయింది, వర్షాలు పడుతుంది, ఎక్కువ అయిపోతుంది, గుంటలు మొత్తం కొత్త పొట్టుపట్టయింది. అధికారులు పట్టించుకుంటారు. అధికారులు కూడా లెటర్లో కూడా రాజీ చేయడం జరిగింది. మన మంత్రి గారు కూడా మొన్న ఇచ్చాము, అయినా కూడా పట్టించుకుంటున్నారు. ఇక్కడ స్థానిక ఖరాబ్ అయిపోతున్నాయి, మొత్తం పొట్టుపట్టు అవుతుంది. ఎన్నేళ్ళ నుంచి ఉంది ఇట్లా ఈ రోడ్డు పగిలిపోయి? గత 40 సంవత్సరాల నుంచి ఇలానే ఉంటుంది, అయినా కూడా అధికారులు పట్టించుకోవాలి. మరి ఏంది ఈ రాత్రులు ప్రయాణించాలంటే కూడా ప్రాణానికి భయమే ఇక్కడ. ఇక చాలా భయంకరంగా ఉంది. గుంటల వాడి చాలా మంది కూడా బండ మీద పడ్డ రోజులు కూడా ఉన్నాయి. అట్లా చాలా మంది కూడా బండ ఖరాబ్ అంటే వాళ్ళు కూడా చిన్నవాడి గాయాల పడి హాస్పిటల్ పడైన రోజులు కూడా ఉన్నాయి. రాత్రులేనా యాక్సిడెంట్లు కూడా అయినాయా? యాక్సిడెంట్ కూడా చాలా అయినాయి. గుంటలు తప్పించబోయి వాళ్ళు తాకిన రోజు. ఇప్పుడు ఎక్కడ తిమ్మాపూర్ నుంచి రోడ్డు ఇక్కడ ఎక్కడ వరకు ఇట్లా ఉంది? గోదావరి దాకా ఇలానే ఉంది. కాకపోతే మేజర్ అంటే కొండాపూర్ 10 నంబర్లు ఎక్కువ చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కొండాపూర్ వాళ్ళకి చాలా నిత్యం తిమ్మాపూర్కు సిద్దిపేట పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రోడ్డే ప్రయాణించాలి. ప్రధాన రహదారి తిమ్మాపూర్ కాబట్టి మేము రెగ్యులర్ పోవాలి. చాలా ఇబ్బంది. చూడిగో